ఇమోషనల్ ఫ్లెక్సిబిలిటీ అండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఫ్లెక్సిబుల్ అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే మంచినీళ్ళలాగా, నీరులాగా, మంచినీళ్ళైనా చెడ్డ నీరైనా నీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే అది దేంట్లో పెట్టండి ఆ షేప్ తీసేసుకుంటుంది. మీరు దేన్నైనా డిస్ట్రాయ్ చేయగలరేమో కానీ వాటర్ని డిస్ట్రాయ్ చేయటం కుదరదండి. ఏది 2 కొట్టి చూడండి, డిస్ట్రాయ్ అవుతుందా? ఛాన్స్ లేదు అసలు. దాన్ని ఆవిరిగా మార్చిన మళ్ళీ వెనక్కి తిరిగి రాగలదు. ఆవిరైపోయిన డిస్టిల్ చేస్తే వెనక్కి వస్తుంది. ఐస్ గడ్డగా మార్చి పగలగొట్టినా మళ్ళీ నీళ్ళై నార్మల్ అయిపోతుంది. సో వాటర్ని డిస్ట్రాయ్ చేయడం చాలా 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 కష్టం. ఎందుకు అంటే అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జీవితంలో, బిజినెస్లో, రిలేషన్షిప్లో ఎవరైతే ఫ్లెక్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఏం చేయగలరంటే సొల్యూషన్స్ చాలా ఈజీగా సృష్టించగలరు. చాలా మందికి వచ్చిన అతిపెద్ద మాయిదారు రోగం ఏంటంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారు. లైఫ్ అంటే ఇదే, లేకపోతే బిజినెస్ అంటే ఇదే, రిలేషన్షిప్ అంటే ఇదే. నేను ఒక ప్లాన్ వేసుకున్నా, ఆ ప్లాన్కి తగ్గట్టే మొత్తం జరగాలి. ఎందుకు జరుగుతుందండి మన ప్లాన్కి తగ్గట్టు మొత్తం? నాకు తెలియగలదా? మనం ఏమన్నా దేవుళ్ళమా? మన ప్లాన్ ప్రకారమే అన్నీ జరగాలన్నట్టు వర్కౌట్ అవ్వదు కదా. మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు మరి ఇమ్మీడియట్గా మనం చేంజ్ చేసుకోగలగాలి అంటే మైండ్కి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. చాలామంది కార్పొరేట్ లీడర్స్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. చాలామంది యూత్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. చాలామంది పేరెంట్స్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. నేను అనుకున్నట్టే జరగాలి, ఆ ఖచ్చితత్వం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందువల్ల బట్ లైఫ్లో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగవండి. మీరు రిజిడ్గా ఉంటే, మీలో ఎంత రిజిడిటీ ఉంటే, రిజిడిటీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఇలా వెనక్కి ముందుకి పోవటం, ఇది ఫ్లెక్సిబిలిటీ. రిజిడిటీ అంటే ఇలానే స్తబ్దతగా అంతే ఉండిపోవటం అన్నారు. బిగుసుకుపోవటం అంటాను చూడండి. ఈ చెయ్యి ఇలానే ఉంది, ఎంతకాలం ఉంటుందండి అట్లా? మన మైండ్ కూడా రిజిడ్గా ఉన్నంతకాలం మనం క్రియేటివ్గా ఆలోచించలేము, క్రిటికల్గా ఆలోచించలేము, కొత్తవి మనం సృష్టించలేము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. గుర్రం రేస్లో పరిగెత్తేటప్పుడు దానికి సైడ్న కట్టేస్తారు ఇంకేం కనపడకుండా. దానికి ఎందుకు కట్టేస్తారంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా కడతారు. అది బాగానే ఉంది. కానీ వీళ్ళు కూడా కొన్ని అపనమ్మకాలతో వాళ్ళ కళ్ళకి ఇంకేమీ చూడకుండా కట్టేసుకున్నారు. వాళ్ళు నమ్మిందే జీవితం. దానికి అగెయిన్స్ట్గా ఏం జరిగినా సరే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కానీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇమోషనల్లీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మీ ఎబిలిటీ ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుందంటే మీకు ఇమోషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఎన్హాన్స్ అవుతుంది.